విలాప వాక్యములు 5వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా దాంట్లో ఉన్న సారాంశాన్ని చూసుకుని ఆరాధనలోకి వెళ్దాం. ఇక్కడ మొదటి వచనములో యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకును, దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎటుదో చూడుము. ఇశ్రాయేలీయులు వారు పాపము చేశారు, శత్రువు చేత వారు క్షీణదశను పొందారు. మనం చదువుకున్న ఈ అధ్యాయం అంతా చదువుకున్నప్పుడు ఎవరెవరు వారిని బాధించారు, తర్వాత వారిలో ఎవరిని బాధించారు. పురుషులకి శ్రమ కలిగింది, తమ భార్యలు స్త్రీలకి శ్రమ కలిగింది, యవనస్తులకు కూడా శ్రమ కలిగింది, అందరికీ కూడా శ్రమ కలిగింది. అందుకనే ఎప్పుడు కూడా దేవుని ప్రజలైన వారు దైవ భయాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని ప్రజలైన వారు ఎప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే పొరపాటు చేస్తారు. వీళ్ళు సమిష్టిగా ఒకళ్ళిద్దరు కాదు కానీ మొత్తం దేశంలోని వాళ్ళంతా పొరపాటు చేస్తారు. అందరూ కూడా పొరపాటు చేస్తే అందరికీ శ్రమ వచ్చింది. సంఘం అంతా శ్రమ చేస్తే ఏమవుతుంది? అందరికీ శ్రమ ఏళ్ళని అయిపోతుంది. శత్రువు వచ్చి తొక్కుతాడు, మనల్ని ఆరాధన చేయటానికి రానివాడు, ప్రార్థన చేయటానికి ఉండదు. భక్తి అంతా ఏమవుతుందండి? పాడైపోతుంది, వెర్రి తలలు వేస్తుంది. అట్లా ఉండకూడదు. అందుకనే ప్రతి వ్యక్తికి కూడా సంఘములో బాధ్యత అనేది ఉంది. పాత నిబంధనలో కూడా ప్రతి వ్యక్తికి కూడా ఏముందండి? బాధ్యత ఉంది. అందుకనే దేవుడు మొట్టమొదటిగా ఒంటరిగా పిలిచాడు, వారిని పెక్కుమందిగా చేశాడు. ఒంటరిగా పిలువబడినప్పుడు బాగానే ఉన్నారు. అబ్రహాముని దేవుడు ఒంటరిగా పిలిచాడు, దేవుడు తను సిద్ధపరిచాడు, తన విశ్వాసం సంపూర్ణమైంది. తనను బట్టి తన కుమారుడైన ఇస్సాకు ఎంతమంది? ఒక్కడే. ఆ ఒక్కడు కూడా సంపూర్ణుడయ్యాడు దేవుని భయంలో. దేవుని సంకల్పం తన జీవితంలో నెరవేరుతూ వచ్చింది. తాను చేసిన పనులన్నీ కూడా సఫలమవుతూ వచ్చాయి. ఎన్ని వంతులు? 100 అంతలుగా ఫలిస్తూ వచ్చింది. తనకి ఎంత సహనం ఉందంటే గెరార్ దేశంలో తమ తండ్రి బావులు తాను తవ్వుతూ ఉంటే వారు వచ్చి ఏం చేశారు? ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంటుంది. పూడ్చివేశారు. పూడ్చివేస్తే వాడితో జగడమాడా? జగడం ఆడకూడదంటే ఏముండకూడదు? ఏముండాలి? సహనం ఉండాలి కదా. కోపం ఉండకూడదు, పగ ఉండకూడదు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతున్నాం. వాళ్ళు ఆ దినాల్లో దైవ చిత్తం, ఆటంకం వచ్చిందంటే ఇది దేవుని చిత్తము కాదు, వదిలిపెట్టాలి. ఈ దినాల్లో ఎన్ని ఆటంకాలు రాని నేను చేసిందే చేస్తా. చివరికి కష్ట నష్టాలు గుండా వెళ్ళాలి. తర్వాత చివరికి ఏమవుతుందండి? సతికిలు పడతాం. ఏం రిజల్ట్ ఉండదు, ఏమీ ఫలితం అనేది ఉండదు. అందుకనే ఆటంకాలు వచ్చినప్పుడు కొద్దిగా ఆగి చూడాలి. ఇక్కడే రెడ్ లైట్ పడింది కాబట్టి కొంచెం ఏం చేయాలి? ఇక్కడ ఆగి పరీక్షించుకుని ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో అలాగా ఇప్పుడు ఇంకా మీరు ఎవరినన్నా తీసుకోండి. యాకోబును సిద్ధపరిచాడు, తర్వాత ఇశ్రాయేల్ అందరూ వచ్చారు. ఎక్కువ మంది అయిన తర్వాత ఏమైంది? యెరూషలేముని వదిలేశారు. దేశం అంతా పాడైపోయింది కదా. ఇక్కడ వాళ్ళు కంప్లైంట్లు చెప్తున్నారనమాట. ఏమయ్యారంటే వాళ్ళు చూడండి 2వ వచనంలో, మా స్వాస్యము, వాళ్ళకి స్వాస్యం అంటే ఏంటండి? కనాను వారికి స్వాస్యంగా ఇచ్చాడు కదా. కనాన్ అంతా ఎవరి పాలైందంటే ఇప్పుడు? అంతకుముందు ఎవరు ఉండేవారు దాంట్లో? పరదేశులు కదా. యెహోషువ నాయకత్వంలో వాళ్ళందరినీ పారద్రోలి కదా ఇశ్రాయేల్ వశం చేసినప్పుడు ఆ స్వాస్యాన్ని వారు అనుభవించాలి. అయితే కొంతవరకు కొన్ని తరాల వరకు బాగానే ఉంది, కానీ తర్వాత మళ్ళీ ఏమైంది? భక్తిహీనత అనేది వచ్చింది. మనకు కూడా తల్లిదండ్రులు విశ్వాసంలో ఉంటారు, పిల్లలు కూడా విశ్వాసంలోకి వస్తారు. అప్పుడప్పుడు కూడా తిరిగి మళ్ళీ
మొండితనం అనేది రావచ్చు, భక్తిహీనత అనేది రావచ్చు కదా. దేవుని భయం ఉన్నప్పుడు సహవాసానికి వస్తాం, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం, సంఘములో దేవుని మందిరంలో ఏది చేయమంటే అది చేస్తాం. ఇక్కడ వచ్చిన తర్వాత చేయమనేది ఆత్మీయ విషయాలు కానీ ఐగుప్తులాగా బానిసత్వం చేయరు. ఇక్కడ ఏముంటుందండి, ఇక్కడ దేవుని సేవ ఉంటుంది. దేవుని సేవ చేయటానికి మనం రావాలి కాబట్టి క్రమశిక్షణ మనం చూపించాలి అన్నమాట. భయము భక్తి ఇండివిజువల్గా చూపించాలి. లేకపోతే ఏమవుతుంది, ఒక్కరికి అంటుకున్నది ఎంతమందికి అంటుకుంటుంది? నేనే ఉన్నాను అనుకోండి, నాలో క్రమశిక్షణ లేకపోతే ఇంకెవరిలో ఉంటుంది? అందుకనే యేసుప్రభు ఏమన్నాడు, మందకి మాదిరికరంగా ఉండాలన్నాడు. తాను మాదిరిగా పెట్టి చూపించాడు. ఎవరు? యేసుప్రభు. రెండోది పేతురు మందకి మాదిరికరంగా ఉండాలన్నాడు, చూపించాడు. తర్వాత అపోస్తలుడైన పౌలు మాదిరిగా ఉండాలన్నాడు, తానే మాదిరిగా. అందుకనే ఒకరికొకరు మనం ఏం చేయాలండి, అది భక్తి జీవితం. భక్తిహీనత చాలా ఈజీ. ఓకే, చాలామంది భక్తిహీనత నేర్చుకోవడం కూడా ఈజీ. అయితే భక్తి కలిగి జీవించటమే మన మనసు అంగీకరించదు, మన శరీరం అంగీకరించదు. యేసుప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకుంటే కూడా వాళ్ళు కూడా తానున్న 33 సంవత్సరాలు సెలవుకి అప్పగింపబడే వరకు కూడా ఎలా ఉన్నారండి? శరీరతత్వమే ఉంది. మనుషులు ఆలోచించినట్టే ఆలోచించారు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆలోచనలు ఎవరికీ లేవు. తాను చెప్పినప్పటికీ కూడా వారికి లేవు. సాత్విక్ వింటున్నావా? కాబట్టి ఆలోచనలు లేవు. ఎప్పుడొచ్చింది? తర్వాత యేసు ప్రభు పైకి వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అప్పుడు ఏం చేశారండి? మాదిరిగా శ్రద్ధగా కార్యాలు చేస్తూ వచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎంత నష్టం జరిగిందో చూడండి. ఇంత నష్టమైన తర్వాత వారి స్వాస్థ్యం అంతా కూడా శత్రువులు దోచుకున్నప్పుడు, ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. ఈ పరిస్థితి రాకుండా మనం కాపాడుకోవాలా లేదా? ఒకటి దేవునికి అవమానం, రెండోది వీళ్ళకి ఎంత శ్రమ వచ్చింది చూడండి కదా. మగవాళ్ళకి శ్రమ వచ్చింది, ఆడవాళ్ళకి శ్రమ వచ్చింది, యవనస్తులకు శ్రమ వచ్చింది, పిల్లలకి శ్రమ వచ్చింది. ఇక వాళ్ళు ఏం చెప్పుకుంటూ పోతున్నారు? తినటానికి తిండి కూడా లేదండి. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి? అందుకనే ఎప్పుడు కూడా దేవుని ఎరిగిన వారిలో ఏమాత్రము భక్తిహీనతకి చోటు. దేవుని ఎరిగిన వారు ఎప్పుడైతే భక్తిహీనతకి చోటిస్తారో సో వారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఎలా చెప్తున్నాం మనం అంటే ఇప్పుడు చదివిన దాంట్లోనే ఉంది. మా స్వాస్థ్యం ఏమైందంటే పరదేశులు వశమాయను, మా ఇండ్లు స్వాధీనమాయను, మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రయ్యారు, ద్రవ్యం ఇచ్చి నీళ్లు తాగేదమే, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటుంది. ఇదండి పరిస్థితి. ఇది భౌతికమైన శ్రమ ఆ రీతిగా వచ్చింది. మమ్మను తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అన్నది మాకు లేదు. కాబట్టి ఇక్కడ వీళ్ళందరికీ ఏమొచ్చిందంటే వాళ్ళు ఏ తప్పులు చేశారో వాళ్ళు తెలుసుకున్నారు. అది కావాల్సింది. సరే, పొరపాటు అయిపోయింది, పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? రియలైజేషన్ కావాలి, కరెక్ట్ రియలైజేషను కావాలి. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? కరెక్ట్ రియలైజేషన్ కావాలి. అందుకనే మీలో ఎవరికైనా నువ్వు శ్రమ కలిగిన వారు ఏం చేయాలి? ప్రార్థించాలి. సంతోషం కలిగితే ఏం చేయాలి? ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఓకే, అట్లా చేయాలి. అందుకనే ఎప్పుడు కూడా ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటాను. శ్రమ వచ్చింది, దాని నుంచి విడిపించాలంటే మనంతటా మనం విడుదల పొందలేము, దేవుని ఎరిగిన వారు. ఓకే, అందుకని దేవుని మీద ఆధారపడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మా సుధారాన్ని అంటుంది, అంకుల్ నువ్వు ప్రార్థన చేయి నా సమస్యలు కదా. నేను కూడా చేయాలి. కాబట్టి ఎక్కువేం చేయాలి? మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ
ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటూ దేవునికి విధేయులయ్యేలాగానే సిద్ధపడాలి కదా. నేను అలాగే ఉంటాను కాబట్టి నాకు జరగవలసినవన్నీ జరగాలి అంటే దానికి జవాబు ఎవరు చెప్తారు? అర్థమవుతుందండి? మనం ఏం చేయాలి? మెడ వంచాలి, దేవుని అధికారం కిందకి రావాలి, దేవునితో వ్యక్తిగతంగా కనెక్షన్ పెట్టుకోవాలి, సంబంధ సహవాసాలు పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకున్న మనము అనుదినము ఇలాగే నడుచుకుంటామని గ్యారంటీ లేదు. కొన్ని పరిస్థితులు లేకపోతే సహవాస దోషం కానీ, ఎవరో తప్పుడు సలహాలు చెప్పడం కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనప్పుడు కానీ, ఈ పరిస్థితులన్నీ వచ్చినప్పుడు, వాక్యానికి విరోధంగా వచ్చినప్పుడు అలా చేసామంటే కూడా ఏమవుతుందండి? ఇబ్బందులు పాలవుతాయి. సరే, దాన్ని సరిదిద్దుకోవడానికి మనం పశ్చాత్తాపడాలి. మనం పాడు చేసుకోవటం మనకు వచ్చు, కానీ దాన్ని బాగు చేసుకోవటం మన చేత కాదు. అటువంటి టైంలో ఏం చేయాలి? ఇశ్రాయేలు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు వారు కలిగిన దురవస్థనంతటిని కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారు. మాకు ఏమేమి సంభవించిందో ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితి మారాలి, ఈ పరిస్థితి నుంచి మేము మార్పు చెందాలి అని దేవుని దగ్గరికి తిరిగి వస్తున్నాం. ఇప్పుడు గుర్తొస్తుంది, మా పితరులైన ఇశ్రాయేలుని ఏ విధంగా విడిపించాడు దేవుడు, ఎంత శక్తిమంతుడు. ఇప్పుడు వస్తుంది. నరులు తమ క్షేమస్థితిలో భయభక్తులు నిలపరు, దేవుని ఏళ్ళ భయభక్తులు నిలపరు కదండి, క్యాజువల్గా తీసుకుంటారు. ఓకే, అలా లేకుండా ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. అయితే ఈ లోకం మనకు శాశ్వతం కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టింది మన ఈ లోక జీవితం కొరకు కాదు, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి, స్వర్గానికి తీసుకెళ్ళటానికి, నిత్య సుఖాలు ఇవ్వటానికి వచ్చాడు. ఈ లోకంలో వారికి కనాన్ని స్వాస్యంగా ఇచ్చాడు. వారు తప్పు చేసినప్పుడు ఏమైందండి? శత్రువులు వచ్చి దోచుకున్నారు, వీరికి శ్రమలు పాలు చేశారు, ప్రాణ నష్టం చేశారు. అందుకనే రక్షించిన తర్వాత మనల్ని ఇక్కడే పెట్టి సంపూర్ణంగా సిద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్తున్నారు. ఆ నిత్య లోకం అది పరలోకం, నిత్య రాజ్యం అది పరలోకం. అక్కడ నిత్య జీవం మనం పొందుతాం. అక్కడ ఇంకా ఎవరు దోచుకునేవారు ఉండరు, అక్కడి నుంచి మనల్ని నెట్టేసేవారు ఉండరు, అక్కడికి వెళ్ళి మనం తప్పు చేసేది ఉండదు. సదాకాలం ఎవరి దగ్గర ఉంటాం? మొదట పాత నిబంధన గ్రంథంలో వారి స్వాస్థ్యాన్ని ఇలా పాడు చేసుకున్నారు కాబట్టి క్రీస్తు యేసులో అటువంటి అవకాశం లేకుండా అంతా ఇక్కడే జరిగించి సిద్ధపరిచి తీసుకెళ్తాం. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అయిన యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది క్రమంగా సహవాసానికి వచ్చి దేవుని సేవించేది నేర్చుకోవాలి. సేవ అంటే ఏంటి? ఆరాధన చేయాలి. సేవ అంటే ఏంటి? ప్రార్థన చేయాలి. ఓకే, తర్వాత మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. యేసు ప్రభు మన జీవితాలను ఎలా రక్షించాడో అని ఇతరులకి సాక్ష్యం చెప్పేవారుగా, నాకు మేడలు మిదిలిచ్చాడు అది కాదు. కాబట్టి ఆ విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? తర్వాత మనం చూసినప్పుడు వాళ్ళ శ్రమలన్నీ మనం ముందు చదువుకున్నాం, ఏమేమి జరిగిందో. తర్వాత యవనస్తులకు కూడా ఏమొచ్చిందండి? 13వ వచనంలో తిరుగటి రాయి ఎంత పరిస్థితి వచ్చింది? ఏం సాత్విక్, తిరుగటి రాయి అంటే అర్థం ఏంటి? ఆ యవనస్తులు కూడా ఎంఏ బిఎఫ్ చదువు ఉంటారు, ఇంకేదైనా చదువు ఉంటారు. కాబట్టి పాపం చేసినప్పుడు, శత్రువు జ్వరపడినప్పుడు ఎంఏ బిఎఫ్లు పనికొస్తాయా? ఏమైంది? శత్రువు వశమైతే ఏమవుతాం? వాడు పాడు చేస్తాడు, మనం తిరుగడి తిప్పిస్తాడు. నేను ఎంఏ బిఎఫ్ అని కుదరదు, అది ఎంఏ బిఎఫ్ ఐఏఎస్ అంటే కుదరదు. ఏం ఛాన్స్ అమ్మా అది. కాబట్టి మీ క్వాలిఫికేషన్లు ఎప్పుడు శత్రువు మన జీవితంలో సరిపడినప్పుడు అంతా నాశనం చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. 15వ వచనంలో సంతోషము మా హృదయమును, సంతోషం ఉన్నప్పుడు నువ్వేమో దేవుణ్ణి వదిలేసావు. సంతోషం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆరాధించాలి, దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆరాధించడం అంటే దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అన్నీ సకల ఐశ్వర్యాలు వారికి ఇచ్చినప్పుడు, ఆజ్ఞలు ఇచ్చి వాటిని పాటించండి, నన్ను సేవించండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారండి?
నిర్లక్ష్యంగా ఉన్నారు, పాపం చేశారు కదా, అన్ని దేవుళ్ళతో సాంగత్యం చేశారు, ఏదేదో చేశారు, ఒకటి కాదు. కాబట్టి కాబట్టి ఏమైందంటే ఇప్పుడు సంతోషం ఏమైంది? ఎప్పుడు మన యేసుప్రభుని వదిలేసినప్పుడు కూడా మన సంతోషం ఏమవుతుంది? ఇప్పుడు దావీదుకి ఎప్పుడన్నా సంతోషం విడిచిపోయిందా? పోయింది. పాపం చేసినప్పుడు ఏమైంది? దేవా, నీ రక్షణానందమును తిరిగి నాకు మరలా దయచేయమంట. ఎందుకు? అది ఎవరు తక్కువడం లేదు, ఎక్కువడం లేదు. పాపం అనేది అందరికీ ఎక్కువ, ఓకేనా? అందరినీ ఒకే రీతిగా చంపుతుంది, అందరినీ ఒకే రీతిగా దేవుని నుంచి దూరం చేస్తుంది. పాపం అనేది అందరినీ దరిద్రులుగా చేస్తుంది. పాపం అనేది ఆనందం లేకుండా చేస్తుంది. ప్రస్తుతానికి అది కొంచెం ఏదో అనిపిస్తుంది అన్న భ్రమ. అది భ్రమపరిచే సంతోషం అది పాపం ద్వారా వచ్చేది. అందుకనే మోషే ఏమంటాడు? అల్పకాల పాపభోగం కదండి. తెలివి లేనాడా మోషే? తెలివే. సో అందుకనే మనకి తెలివి లేనప్పటికీ కూడా దేవుని దయ వలన యేసు ప్రభు బయలుపరచబడ్డాడు కనుక మనం కూడా ఇప్పుడు మోషే వంటి తీర్మానం కలిగి జాగ్రత్తగా. కొంతమంది అలాగ ఉన్నారు, కొంతమందికి ఎంతన్నా చెప్పి అంతే. అట్లా లేదు. ఏం చేయాలండి? మార్పు చెందాలి. దేంట్లో? హృదయంలో మార్పు చెందాలి. ఆ తర్వాత చదువుదాం. ఏమొచ్చిందంటే 16వ వచనంలో, మా తలల మీద నుండి చూసారా, పాపం చేస్తే ఏమవుతుంది? కిరీటం పోతుంది. కిరీటం అంటే ఏంటండి? గౌరవం పోతుంది. కిరీటం అంటే ఏంటండి? జీవ కిరీటం. బైబిల్లో ఏముంది? ఏ జీవం అది? నిత్య జీవం పోతుంది. ఓకే. అందుకనే శోధన సహించిన వాడు, చూడండి యాకోబు పత్రిక 1:12. యాకోబు పత్రిక 1:12 త్వరగా చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, నిలిచిన వాడై జీవ కిరీటం ఇస్తాడు. కిరీటం పోయినంటే ఇప్పుడు ఏంటండి? జీవ కిరీటాన్ని కోల్పోతుంది. అందుకనే శోధన సహించడం అంటే ఏంటి? శోధన సహించడం అంటే ఏంటి? ఇప్పుడు యోబును తీసుకున్నప్పుడు శోధన సహించాడు. ఎటువంటి శోధన వచ్చిందంటే మామూలు శోధన అది. 10 మంది పిల్లలు చనిపోయారు, పంట అంతా పోయింది. తర్వాత భార్య కూడా దానికి అడ్వైజ్ ఇచ్చి దేవుని దూషించి నువ్వు కూడా నాలాగా అయిపో అని చెప్పింది. దేనికన్నా లోపడ్డా? శ్రమలు ఆయన మార్చగలిగినాయా? దేవుని నుంచి దూరపరచగలిగినాయా? అందుకనే పౌలు అంటాడు, శ్రమ అయినను, కరువు అయినను, హింస అయినను యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాపుదామా. ఎవరిని ఎడబాపలేకపోయింది? యోబుని ఎడబాపిందా? సరే, పౌలుని కూడా అనుకున్నాం. మరి నీ సంగతి నా సంగతికి కూడా పర్లేదు, తట్టుకుంటున్నారు. నేను కూడా చూస్తున్నాను, ఎవరికెవరికి ఏ శ్రమలు ఉన్నాయో నాకు తెలుసు కదా. అన్నిటిని ఏం చేస్తున్నారు? శిరీష తట్టుకుని ఏం చేయాలి? ఓకేనా? నీకున్నాయ శ్రమలు? ఏం లేవు, నిద్ర ఒకటి వస్తుంది కదా. సరే కాబట్టి ఆ విధంగా శోధన అంటే అటువంటిది. ఎవరికి వచ్చిందండి? యోబుకి వచ్చింది. వాటన్నింటిని జయించాడా లేదా? శద్రకు, మెషకు, అబేద్నెగోకు శోధన వచ్చింది. ఏంటో ఒక పక్కనే నెబుకద్నెజరు విగ్రహం పెట్టి దీన్ని మొక్కాలంటాడు. అది మొక్కకపోతే ఇక్కడేంటి? అగ్నిగుండం అంటాడు. అక్కడేమో దేవుడు, ముందేమో దేవుడు. దీన్ని చూడాలా? దీన్ని చూసి భయపడాలి. దీన్ని భయపడి దానికి మొక్కాలా? లేకపోతే దేవుడిని చూసి రక్షిస్తాడని. ఇది శోధన కదా. ఇది ఏం ఎంచుకొని మనమైతే ఏం చేస్తామంటే ఆ విగ్రహం ఎప్పుడు 24 గంటలు ఇక్కడే కూర్చుని మొక్కుతాము అనేవాడినేమో నేనైతే. కాబట్టి ఏం చేశాను? లేదు, మొక్కు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. అనేక మందిని చరిత్రలో ఎంతమందిని ఎలా రక్షించాడో ఈ విషయాలని వారికి తెలుసు. అందుకనే వారి జ్ఞానులు.
అందుకనే వారిని బట్టి దేవుడు వారి ఏళ్ళు చేసిన క్రియలను బట్టి, ఈవెన్ ఇశ్రాయేల్ పట్ల చేసిన క్రియలను బట్టి వారికి అంత దృఢ నమ్మకం ఉంది. వారు కూడా అంత పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో కలిగి ఉన్నారు. దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి పోరు వాళ్ళు. దేవుడు వారి పక్షంగా ఎటువంటి కార్యాలు చేస్తాడో వాళ్ళకి తెలుసు. అట్లా పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి. ఏదో టక్కుమని మనుషుల మీద ఆధారపడిపోవడం కాదు, టక్కుమని ఇటువంటి పరిగెట్టడం కాదు. ఎవరు చూసుకుంటారండి? దేవుడు, ప్రభు అటువంటి దేవుడు. కాబట్టి మాకు చింత లేదు, ఏమన్నా చేసుకో, మేము మొక్కం అన్నాం. అట్లాగా ఆయన ఏం చేశాడు? కట్టేసి 7 అంతలు ఎక్కువ చేసి దాంట్లో వేసారు అగ్నిగుండం. ఏమైపోయిందండి? ఎప్పుడైతే దేవుని విషయంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఎవరు ఉంటారండి? ప్రభు ఉంటాడు. అగ్నిగుండంలో కూడా ఉన్నాడా లేదా? ఎందుకున్నాడు? వారు ఏకీభవించి దేవుని మహింపరచాలి, దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకం, నిరీక్షణతో ముగ్గురు ఏకీభవించారు. కాబట్టి అక్కడ ఎవరున్నారు? మనం కూడా విపరీతమైన శ్రమలు జయించాలంటే అటువంటి ఐక్యత కలిగి ఉండాలి. సముద్రులని ఆయన సన్నిధిలో చేరి మనం అంతా ప్రార్థించాలి. మిమ్మల్ని అందరినీ కూడా సంఘముగా కూర్చి అలాగే నేర్పిస్తున్నాం. లేఖనాల్లో ఏ విధంగా చేశారో ఆ విధంగా. కొంతమంది విధేయత చూపిస్తున్నారు, కొంతమంది లేరు. సరే, వాడిని కూడా దేవుడు ఎప్పుడోకప్పుడు ఏం చేస్తాడు? తీసుకొస్తాడు తప్పకుండా. వీళ్ళు ఇప్పుడు 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు అందరూ వచ్చి తిరిగి దేవుని కాలు పట్టుకుంటున్నారు లేదా? మేము తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు లేదా? ఒకసారి దేవుని ఎరిగిన తర్వాత తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఏమవుతుందండి? ఇటువంటి శ్రమలు వస్తాయి. సో అలాగా మీరు పెద్దలను ఎంతమందిని చూసుకున్నప్పటికీ వారికి కిరీటం ఏమైంది? పాపం చేస్తే ఏమవుతుందండి? ఘనత పోతుంది, జీవ కిరీటం అనేది పోతుంది. అందుకనే స్మరణకి ఇచ్చిన వాగ్దానంలో కూడా 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు స్మరణకి ఏమన్నాడు? 10 దినములు శ్రమ కలుగును. కాబట్టి నువ్వేం చేయాలి? నమ్మకంగా ఉండము, అప్పుడు నీకు జీవ కిరీటము. నిన్ను కొంతమందిని చెరలో వేస్తారు, అయినా నమ్మకంగా ఉండము. చెరలో వేసినా ఏం బాధపడకు, అక్కడ కూడా నేను నీకు తోడుగా ఉంటాను. కాబట్టి ఇవన్నీ జయించిన తర్వాత నీకు ఏమొస్తుంది? ఇదే శోధన అంటే. ఒక పక్కన శ్రమ ఉంటుంది, ఒక పక్కన ప్రభు ఉంటుంది. ప్రభు వైపు చూస్తే రక్షణ, శ్రమ వైపు చూస్తే భయము, లోబడి శోధన అంతా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తిరిగి మనం ఘనత గౌరవాలు పొందొచ్చాం, జీవ కిరీటాన్ని పొందొచ్చాం, పాప క్షమాపణ పొందొచ్చాం, నిత్యమైన శ్రమ నరకము నుంచి మనం విడుదల పొందొచ్చాం. ఈ లోకంలో ఎప్పుడు కూడా ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని సంరక్షించేవాడుగా ఉంటాడు, కాపాడేవాడుగా ఉంటాడు. ఇంకా ఏమంటున్నారు వాళ్ళు 17వ వచనంలో? దీనివల్ల మాకు ధైర్యం చెడి ఉన్నది, సియోను పర్వతము కదండి. కాబట్టి ధైర్యం ఏమైంది? చెడు. ఎప్పుడైతే విశ్వాసంలో ఐక్యత లేదో, విశ్వాసంలో ధైర్యం లేదో, ప్రభు మనకు సాయం చేయగలడనే ధైర్యం లేదో, సంఘం కూడా వీక్ అన్నమాట. ఈ స్థలం కూడా వీక్. సియోను కొండలాగా స్థిరంగా ఉండవలసింది ఇప్పుడు ఏమవుతుంది? సియోను అంటే వాళ్ళే అప్పుడు విశ్వాసం. సరే, ఇప్పుడు అందుకనే స్థానిక సంఘాలు చేశారు. మనం కూడా సియోను కొండలాగా ఉండాలి గట్టిగా. ముగ్గురైనా సరే ఎట్లా ఉండాలి? కొండగా. శద్రకు, మేషకు, అబేద్నెగో లేరా వారు ముగ్గురు? దానియేలు లేడా? 4. కాబట్టి వాడు జయించారా లేదా? సూరకార్యాలు జరిగించారా లేదా? వారి దేవుడు జరిగించాడా లేదా వారి ద్వారా? అందుకనే దానియేలు 11:34 చూడండి. దానియేలు 11:34 త్వరగా చదవండి. వారికి స్వల్ప సహాయం దొరుకుతుంది. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకుందరు గాని నిర్ణయ కాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులకు దర్శనం. 32 చదవమ్మా. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొను.
అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి తమ దేవుని ఎరుగువారు. ఎరగటం అంటే ఏంటి? శద్రకు మేషకు అబేద్నెగో అంటే ఒప్పుకోలు ఉండాలి. అటువంటి విశ్వాసం అనేది ఎరుగువారు ఏం చేస్తారంటే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఏ బలం అది? దేవుడు. దావీదు కూడా గొప్ప కార్యాలు చేశాడు కదా దేన్ని బట్టి? అందుకని యెహోవా నా బలం అంటాడు కదా. మనం కూడా అట్లా దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ తిరిగి 19వ వచనంలో యెహోవా నీవు నిత్యము ఆసీనుడు అయిందువు, నీ సింహాసనము నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ నువ్వు మర్చిపోనేలా, మమ్ము ఇంతకాలము విడిచిపెట్టుట ఎలా? ఇంతకాలం ఎందుకు విడిచిపెట్టాడు చెప్పండి? మీరు ఎప్పుడు పశ్చాత్తాపడి ఏడిస్తే, నా సాయం కోరితే నేను అప్పుడే మీకు వస్తాను కదా. మీరు నిజమైన పశ్చాత్తాపం, సరైన పశ్చాత్తాపం, మీ పశ్చాత్తాపం చాలా కొన్ని సంవత్సరాలు ఉండేలాగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అదే తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపం ఎంతవరకు ఉంది? జీవితాంతం ఉంది. అదే అలాగే మన పశ్చాత్తాపం ఎంతవరకు ఉండాలి? అది చూస్తాడు. వీళ్ళు పశ్చాత్తాపం అప్పటికైనా తిరిగి క్షేమస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ పీచేమూడు అందరూ వెనక్కి వెళ్ళిపోతారా? ఇవన్నీ చూస్తాడు. దేవుడు అనంతమైన జ్ఞానం కలిగిన వాడు కదా. మానవుడు ఏం చేస్తాడంటే ఆయన తెలివికి అప్పచెప్పుకోకుండా నాకు కూడా చిన్న బుర్ర ఉంది కదని ఏదేదో ఆలోచిస్తాడు. ఎక్కడ బుట్టలో పెడతాడు కదా, బురదలో పెడతాడు. సో అనవసరంగా అట్లా చేసుకోకుండా దేవుని ఎరిగి ఉన్నాం కనుక శ్రమల పాలవ్వకుండా ఎప్పుడు కూడా ప్రభుకి అనుకూలంగా మనం ఉండేది నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆ ప్రకారం విధేయత చూపించేది నేర్చుకోవాలి. అంతేగాని మనకు అవసరం వచ్చినప్పుడు దేవుడు అవసరం తీరిన తర్వాత నాకు నా ఉద్యోగము, నా సద్యోగము, నా ఇల్లు, నా పిల్లలు వీళ్ళే ఎక్కువని మనం క్రియల ద్వారా చూపిస్తాము. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అన్నీ మన కాలగతులన్నీ ఎవరు వశమై ఉన్నాయి? అర్థమైందండి. అందుకనే మన పశ్చాత్తాపం సరిగ్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. తర్వాత 21 యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పినట్లు మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగుతుంది. సో కోరిక బాగానే ఉంది. నీవు మా తట్టు నీ తట్టు ఏం చేయాలి? తిప్పినట్ల మేము తిరుగుడే అని ఎప్పుడో దేవుడు చెప్తున్నాడు కదా. తిరిగేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. ప్రభు వైపు తిరిగేది మన చేతిలో ఉంది. మనం తిరగాలి. తర్వాత ఎప్పుడు కూడా మనం క్షేమస్థితి అంటే ఆత్మీయంగా కూడా మంచి స్థితి మనం కలిగి ఉండాలి. తర్వాత ఆఖరి వచనం, నీవు మమ్మల్ని బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే దేవుని దయను తిరిగి పొందటానికి, వారి క్షేమస్థితిని పొందటానికి. సో దేవుడిని అలాగా చెప్తున్నాడు. అయితే ఎందుకంటే దేవుడు అలా చెప్పినప్పుడు ఏం చేస్తాడండి? రిప్లై ఇస్తాడు. కొన్నిసార్లు మనం కూడా అట్లే చేస్తాం కదా. నీ మీద నా కోపం, నా మీద నీ కోపం ఉంది వంశీ లేదన్నాడు. చూసా ఎందుకన్నా నా మాట ఆయన చేత చెప్పించడానికి లేదు అని కదా. వీళ్ళు కూడా తెలివైన వాళ్ళు. ఎవరు? ఇలాంటి విషయాలు తెలివైన వాళ్ళు, విధేయత చూపించేలో తెలివిగా ఉండాలి. అర్థమైందండి. కాబట్టి మాటలు మనం గుర్తుపెట్టుకుని ఆనాడు ఇశ్రాయేలు చేసిన రీతిగా కాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ సంబంధ సహవాసాలను దేవునితో కాపాడుకుంటూ ప్రభువుని విడిచి దూరంగా వెళ్ళిపోయి శ్రమలు పాలవ్వకుండా జాగ్రత్తగా ఉన్నాం. ఓకే, జాగ్రత్తగా ఉన్నాం. మన కిరీటాన్ని మనం కాపాడుకుందాం. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత పొందిన నిత్యజీవి కిరీటాన్ని కాపాడుకుందాం. ఘనత గౌరవాలను కాపాడుకుందాం, అంటే సాక్ష్యాన్ని కాపాడుకుందాం. శోధనలు సహిస్తాం, జాగ్రత్తగా ఉందాం. సంఘంలో స్థిరంగా మనం ఉన్నాం. సంఘంతో ఏకీభించి ఉండాలి. ఇండివిజువాలిటీ. నేను ప్రార్థన చేశాను, నేను అనేది రాకూడదు. అందుకనే యేసు ప్రభు శిష్యులకి ప్రార్థన నేర్పినప్పుడు ఏమని చెప్పాడు? పరలోకమందున్న మాది నా తండ్రి అనమనడా, పరలోకమున్న మాది సంఘానికి గుర్తు.
అందరూ 12 మంది కలిసి చేయండి అయ్యా. అయ్యగారు ఏకీపించలేదు. ఎవరు ఇస్కరియోతు ఏమైపోయాడు? సర్వనాశనం అయిపోయాడు. శరీర జీవితం పోయింది, ఆత్మ జీవితం పోయింది, అంతా పోయింది. దేన్ని ఆశించాడు? అది పోయింది. బతికున్నంతకాలం పట్టు కూర్చున్నాడు సంచి, అది పోయింది. అదే మన జీవితాలు ఎట్లా ఉండకూడదు. ఆరాధనలోకి వెళ్దాం.